ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూర్చున్నవారు నీ వారు, చెప్పబడుతున్న మాటలు మీవి తండ్రి. కొద్ది నిమిషాల్లో మాతో ఉండి ఈ ఆరాధనలో మీకు మహిమ, మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను, శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంకాలం 5 గంటలకు ప్రవీణ్ కుమార్ యొక్క రచనలో షార్ట్ వీడియో రామవారి యొక్క డైరెక్షన్లో 5 గంటలకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. సోదరులు ప్రవీణ్ కుమార్ రచనలో నిజదేవుని పరిచయం, నిజదేవుని పరిచయంని రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆ ఛానల్ ఏంటైనా గ్రేస్ రైట్, వీలైతే చూడండి. మంచిగా ఆయన రచన చేశారు. ఆదికాండంలో ఉన్నటువంటి సృష్టి నిర్మాణాన్ని మొదటి భాగంలో దృశ్య రూపంలో ఆయన చేయించారు. బాగుంది, చూడండి. దేవుని వాక్యాలకు వెళ్దాం. మనం అంతా సామెతల గ్రంథంలో మంచి మాట చదవబడే లేఖన భాగాల్లో అందమైన స్త్రీకి ఉండవలసిన ఒక మంచి లక్షణం చెప్పాడండి. అందమైన స్త్రీకి ఉండవలసిన లక్షణం, అందమైన స్త్రీ ఎవరని చెప్పాడంటే వివేకము కలిగి ఉండాలి, ఆమె అందమైన స్త్రీ అని బైబిల్లో చెప్పబడింది. దేహ సౌందర్యం కంటే దేహ సౌందర్యం కంటే ఒక దేహానికి సౌందర్యం లేకపోయినా వివేకము అంటే సంయుక్తగా మాట్లాడే మాటలు, ఆలోచన కలిగి మాట్లాడే మాటలు, వివేచించి మంచా చెడా అన్న సంగతులను వివేచించి మాట్లాడే స్త్రీలు ఉంటారు, చూసారండి. అలాంటి వారు దేవుని దృష్టికి కానీ మనుషుల దృష్టికి కానీ విలువైన వారు, ఘనత నొందిన వారు, లేక అందమైన స్త్రీలు అని బైబిల్ చెప్పింది. అందుకే అందాల పోటీలో చివరిగా 3 సెలెక్ట్ చేస్తారు. 100 మంది పోటీలో పాల్గొన్నా ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 అమ్మాయిల్ని అన్ని టెస్టుల్లో పాస్ అయిన తర్వాత అందగత్తే సుందరి అని తీసుకొస్తారు 3ని. ఆ 3కి మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ ఏంటంటే ఒక సమాజానికి వ్యక్తిగతంగాను సంబంధించిన ఒక లాజికల్ క్వశ్చన్ పెడతారండి. కూర్చొనేస్తారు. ఆ ప్రశ్నకు ఎవరైతే వివేకంగా సమాధానం చెప్తారో 3లో వారిని ప్రపంచ సుందరిగాను, ఇండియా సుందరిగాను ఎంచుతారు. చివరికి అందమైన స్త్రీగా ఎవరిని ఎంచారంటే వివేకంగా మాట్లాడిన స్త్రీలు మాత్రమే ఎంచారు. స్త్రీకున్న గుణం ఏంటంటే ఎవరినైనా త్వరగా చులకనగా మాట్లాడే గుణం ఉంటుందండి. ఆడా అంటది, అంతే, అయిపోయింది.
అడే అంటది. నేను చాలా దగ్గర విన్నానండి. ఎవడైతే నీకేంటి? కనుక చాలా వివేకంగా భర్తను కూడానండి, ఆ కోపంలో కూడా ఏమంటో తెలీదు. కాబట్టి అందమైన స్త్రీ అనగానే వివేకం ఉండాలి అని బైబిల్ చెప్పింది. అదొకటి. రెండో విషయం ఏంటంటే 25వ వచనంలో ఔదార్యము అని వ్రాయబడింది. దాని గురించి 28వ వచనంలో ధనము నమ్ముకునేవాడు పాడైపోతాడు. ఔదార్యము, ధనము, ఈ రెండింటిని అనుసరించి ఒక మంచి పాఠాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి అందరూ నాతో పాటు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం మరొకసారి ఈ పాఠం కొరకు. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీ పిల్లలు అయిన మేమంతా కలిసి బైబిల్ని పరిశీలిస్తున్నాం. వాస్తవమైన ధనాన్ని సంపాదించుకోవటానికి వేగిరపడుతున్నాం. అందుకు కావలసిన వాక్యాలన్నీ మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందామండి. 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఎంచుడు అని ఆజ్ఞాపించండి అన్నాడు. ఇది ఆజ్ఞ. ఏమండి? అస్థిరమైన ధనమయందు నమ్మిక ఎంచకుండా ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించుము అన్న మాటను చూడండి. ఆజ్ఞాపించుము. అలాగే తమ ధనములో ఇతరులకు పాల్చుటకై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని పౌలు గారు తిమోతితో, సేవకుడైన తిమోతితో మాట్లాడుతూ ఈ సంగతులు మీరు వారికి ఆజ్ఞాపించండి అన్నాడు. ఆయన ఆజ్ఞాపించండి అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రభు యొక్క ఆజ్ఞగానే మనం తీసుకోవాలి కూడా. ఇది ప్రభు యొక్క ఆజ్ఞగా తీసుకోవాలి. కనుక ఈ 3 వచనాలలో ఉన్న సంగతులను ఒక్కొక్కటి ఈరోజు పరిశీలన చేద్దామండి. ఏమండి? ఇహమందు ధనవంతులైన వారు గర్వపడద్దు అన్నాడు. గర్విష్ఠులు ఎవరు వారంటే ధనం రాగానే గర్వం వస్తుంది అన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అది నిజ జీవితంలో కూడా చాలామందికి మనం చూస్తున్నాం, చాలామందిని చూసాం కూడా. మనం ధనం ఉన్నప్పుడు, ధనం లేనప్పుడు మాట్లాడే మాటలు కానీ, జీవించే జీవన విధానం కానీ, ధనం వచ్చినప్పుడు జీవించే జీవన విధానం కానీ, మాటల విధానం కానీ మనకు అందరికీ తెలుసు. గర్విష్ఠులు ఎవరు అంటే ధనవంతులు అనే మాట వ్రాయబడింది. ఏమండి? ఈ ధనవంతుల గురించి ఒక మాట మనం చూస్తే, ఈ ధనవంతులు గురించి చూస్తే ధనవంతులైన వారు గర్వపడకూడదని ఇక్కడ రాయబడింది. 9వ వచనంలో ఏం రాయబడిందంటే ధనవంతులగుటకు అపేక్షించేవారు రాయబడింది. ఏమండి? ధనవంతులు గర్వపడకూడదు, ధనవంతులు అవడానికి అపేక్ష కలిగి ఉండకూడదు. అంటే ఇక్కడ 2 పదాల్లో బైబిల్లోకి చూస్తున్నాం. ధనవంతులైన వారు ఉంటే తప్పు కాదు, కానీ దానివల్ల గర్వంతో ఉండకూడదు అని ఉంది.
గర్వము నాశనమునకు అమ్మా నడుపును, నాశనానికి నడిపిస్తుంది. గర్వము నాశనానికి నడిపిస్తుంది. ఏమండి, మరి ధనవంతుల ఒకటికి అపేక్ష కలిగి ఉన్నవారు ఏమవుతారంట? శోధనలోను, గురులోను, ఉరులోను, అవివేక వ్యక్తములోను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుతారు. 2 రకాలు చూడండి. ఇప్పుడు ధనం ఉండటం తప్పేం కాదు, ధనం ఉండటం తప్పు కాదు, కానీ దానివల్ల గర్వపడకూడదు. ఆ గర్వము, ధనం వల్ల వచ్చే గర్వము నాశనానికి నడిపిస్తుంది అన్నాడు. అంటే మొత్తం మీద ప్రమాదం అన్నమాట. రెండోది, ధనవంతులు అవ్వచ్చు, కానీ అవుటకు ఎక్కువగా అపేక్ష కలిగి కోరిక కలిగి ఉండకూడదు. దానివల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పాడు. మరి ఎలాగప్పుడు? మరి ఎలాగ ఉంటే ఒక బాధ, లేకపోతే మరో బాధలాగా ఉంది. ఇప్పుడు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ప్రియులరా, దేవుని వాక్యము మనిషిని లోకంలో కరెక్ట్ వేలో నడిపిస్తుందండి. కరెక్ట్ వేలో. హెచ్చు తగ్గులు అంటే పడి లేచేటట్టుగా మన జీవితాలు ఉండవండి. బాగుంది కదా? వండర్ఫుల్ అండి దేవుని వాక్యం. ఎలా దీని గురించి ఆలోచిస్తే పిల్లరా, మరి ఏం చేద్దాం అని అంటే, ధనవంతులు కానీ ధనము లేనివారు కానీ ధనవంతులు కావటానికి అపేక్షించేవారు కానీ ఎలాగ ఉండాలి అని బైబిల్ చెప్పిందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనసు పెట్టి చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. అది ఇప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీడులలోనూ పడేస్తుంది, సోదరులో పడేస్తుంది, ఉరిలోనూ అవివేక యుక్తములోనూ హానికరములు కలిగిస్తుంది, అట్టి మనుషులను నష్టములోనూ నాశములోనూ ముంచివేస్తుంది అని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఒకవేళ ధనవంతులుగా ఉంటే గర్వపడొద్దు అని కూడా ఆయన చెప్పారు. అయితే ఏం చేయాలంటే, ఇక్కడ మళ్ళీ పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన ద్వారా వ్రాస్తున్నాడు. ఈరోజు మనం చదువుతున్నాము, మనం వింటున్నాం. ఎందుకంటే మనము కూడా పడిపోకుండా లేవకుండా, లేచి పడిపోకుండా, దేవునిలో సక్రంగా నడిచిపోయే జీవితం కొరకు ఈ మాటలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చదవరా. ధనాపేక్ష లేని వారై, అది ధనవంతు కలిగి ఉంటే దాంతో నువ్వు తృప్తిపడు. ఇక ఏవైతే కలిగి ఉన్నామో దాంతో మనం తృప్తి కలిగి ఉండండి అన్నాడండి. ధనాపేక్ష లేని వారై అంటే ఉన్నదానితో తృప్తితో ఉండండి. అప్పుడు శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఎముకలకు సత్తువ ఉంటుందని చెప్తున్నాడు. బాగుంది కదండి? ధనాపేక్ష లేని వారై ఉండండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. కనుక ధనవంతుల గురించి, ధనం గురించి మనం ఎలాగో ఉండాలంటే, ఒకవేళ మనం అంతా కలిగి ఉంటే గర్వపడకుండా, ఒకవేళ ఏమీ లేకుండా ఉంటే మరీ ఆశ కలిగి ఉండకుండా, కలిగిన వాటితో మనం తృప్తి కలిగి ఉంటూ ఒక విధమైన ప్రార్థన కలిగి ఉందామండి. ఆ ప్రార్థన సొలొమోను బాగా ధనికుడు, జ్ఞానవంతుడు. ఆయన పలికిన మాట ఏంటంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7ని చదువుదామండి. బాగా రాశాడండి ఆయన. అనుభవం ఏమండి, అనుభవం ఆయనకి. ఇదంతా అనుభవంతో రాసిన సామెతలు.
మామూలు అనుభవం కదండి ఆయనకి. ఎంత కృంగిపోయాడో ఆయనకి తెలుసు, ఎవరికి తెలియదు. 30:7 అంటే, దేవుడా నీతో 2 మనవులు చేసుకుంటున్నాను అన్నాడు. చూడండి ఏమండి, దేవుడా 2 మనవులు చేసుకుంటున్నాను బాబు, ఈ రెండింటిలో నాకు సహాయం చేయి. దేవా మీతో నేను 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు అన్నమాట. చూడండి బాగుంది కదండి. నేను చనిపోకముందు ఆ 2 వరాలు నాకు అనుగ్రహించు అన్నాడండి. ఇదండి ప్రతి వ్యక్తి కోరుకునే, జీవితంలో కోరుకునే చివరి కోరికలు ఏంటంటే ఇవేనంటండి. బ్రతకుండగా ఏమన్నాడు అంటే, నేను చనిపోకముందు వాటిని ఆ 2 నాకు అనుగ్రహించు. ఏంటంట? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము, వ్యర్థమైన దానిని అన్నాడు. ఏమండి, వ్యర్థమైన దానిని నాకు దూరంగా ఉంచు. పేదరికాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ నాకు అమ్మా దయచేయకుము. దయచేయం కాదు, నాకు ఇవ్వద్దు అన్నాడు. నాకు ఇవ్వద్దు, అలాగా పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వద్దు. అంటే ఐశ్వర్యం బాగా ఇచ్చేస్తాడు ఈయనకి. ఐశ్వర్యం ఏం చేసిందో పాపం ఈయనకి బాగా అనుభవం వచ్చేస్తుంది. చివరికి తన జీవితంలో కోరుకున్న 2 కోరికలు ఏంటంటే, నాకు పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వద్దు. మనం ఏమన్నాడు? తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటానండి. మంచి బట్టలు ఉన్నాయి, మనకి ఆహారం ఉంది, ఇల్లు ఉంది, ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా ఏమి ఆశిస్తావు చెప్పండి? చాలు తండ్రి, చాలు చాలు. అవి ఎప్పుడు మనకు లోటు లేకుండా ఉంటే చాలు. మీకు మన పిల్లలు కూడా అవే కావాలంతే. వాటి కోసమే కోటి వృత్తులు, వాటి కోసమే కోటి విద్యలు, వాటి కోసమే ఎన్నెన్నో మోసాలు, ఎన్నెన్నో దగాలు. ఆ 3 కోసమే. ఇంతగా ఏమీ లేదు లాస్ట్లోని. ఏమంటే చాలు. అవి ఉంటే ఇంకా అవేమీ మనం దాని గురించి ఆలోచించవద్దు, అవసరం లేదు అంటున్నాడు ఆయన. ప్రభా పేదరికాన్ని, తగినంత అన్నిటికంటే అన్నిటికంటే పేదరికం కంటే ఐశ్వర్యం కంటే ఏంటంటే నాకు కావాల్సింది తగినంత ఆహారము. 3 పూటలు కావాలా? తినేయి. ఏమండి 4 పూటలు కావాలా? 4 పూటలు తినేయి. జాము కావాలా? తీసుకో. ఆహారం, బట్ట, ఉండటానికి ఇల్లు చాలు. ఒకవేళ ఎక్కువైపోద్ది అనుకో, నాకు కడుపు నిండా తినేసి బాగా ఉండండి. కడుపు నిండా కూడా తినకూడదు అనమాట, జబ్బులు చేస్తాయండి. కడుపు నిండా తిన్నాం అనుకో జబ్బులు చేస్తాయి. తగినంత ఆహారం అన్నాడంటే సైన్స్ ఏం చెప్పిందంటేనండి, ఆహారం మీరు భోంచేసేటప్పుడు 100% భోంచేయకూడదంట. 20% జీర్ణాశయాన్ని ఖాళీగా ఉంచాలంట. అందుకే ఫంక్షన్కి అక్కడికి వెళ్ళినప్పుడు బాగా రుసుకుందని ఏమండి కంచంగా లాగ్ చేస్తాం, డబల్ లాగ్ చేస్తాం మనం. బేవరిసరికి అన్నం మెతుకులు కూడా నోట్లో వచ్చేయాలి, గ్యాస్ కాదు. ఏమండి అలా తినొద్దు అన్నాడండి. తగినంతగా తినండి. బైబిల్ చదువుతున్నప్పుడు అండి ఆరోగ్య సూత్రాలు చాలా బాగుంటాయండి. పిల్లరా తగినంతగా ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా అండి? బాగా నిండిపోయి, కడుపు నిండిపోయి నిన్ను విసర్జిస్తానేమో. బాబాయ్ భయంకరమైన మాట అది. అందునేమో లేకపోతే నేను బాగా బేదపడైపోయి దొంగతనం చేసి దొంగనైపోతానేమో.
అలాగే దొంగనైపోతే దేవుని నామాన్ని దూస్తానేమో ఏమండి అని ఏం చెప్తున్నాడండి. ధనము గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ మీ కలిగిన వాటితో తృప్తి పొందండి, ఎక్కువ అపేక్ష కలిగి ఉండొద్దు, ఒకవేళ ఉంటే గర్వపడొద్దు అనే పాఠాన్ని ఆ వచనంలో మనం నేర్చుకున్నాం. మళ్ళా తిమోతికి వచ్చేయండి, ఒకసారి తిమోతికి వచ్చేయండి. గర్వపడక 17వ వచనం అస్థిరమైన ధనము అన్నాడండి. బాగా వినండి. ఇప్పుడు రెండో మాట ఏంటండి? అస్థిరమైన ధనము. అంటే ధనానికి పెట్టిన పేరేంటి చెప్పండి. ఇప్పుడు దేవుడు అస్థిరం. స్థిరమైనది ఎవరండి? దేవుడు. స్థిరమైన దేవుని యందు నమ్మకం ఉంచాం, కానీ అస్థిరమైన ధనమునందు మాత్రము నమ్మిక ఉంచుతాం కనుక మీరు నమ్మొద్దు అన్నాడు అనమాట. అంటే మీరు నమ్మొద్దు అన్నాడంటే మనం దాని యందే నమ్మిక ఉంచుతాం కనుక వద్దు అని చెప్పాడు దేవుడు. మనం ఏదైతే చేస్తామో అది వద్దంటాడు ఆయన. ఆయన వద్దు అన్నాడంటే అది చేస్తామని అర్థం అనమాట. చూడండి, ఆపోజిట్గా ఉంటుందండి. ఏమండి, మన పిల్లవాడు కూడా ఎప్పుడైనా ఆజ్ఞాపిస్తాం వదిలే, అది వద్దురా అంటే అది చేస్తున్నాడు కాబట్టి మనం వద్దు చెప్తున్నాం. ఇక్కడ అస్థిరము. ఏది అస్థిరం? ఒకటి ధనం, ఇంకా మీ దేవుడు మీకు ఇచ్చిన మనసుతో జ్ఞానముతో చెప్పండి. ధనమే కాదు, మనకు కలిగి ఉన్నదంతా కూడా అస్థిరమే. స్థిరమైనది ఏది ఈ లోకంలో మనకి లేదు. దాని గురించి పాత నిబంధనలో ఒక మంచి మాట ఉంది, చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము. అస్థిరమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. అందరూ బైబిల్ చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు, చూడండి. ఏమ్మా? మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ వచనం చదవరా. అందరూ చూసారా? మొదటి దినవృత్తాంతాలు 29:15 చదువుతున్నారండి. మా పితరులు అందరి వల్లనే మేమును ప్రభు నీ సన్నిధిని అతిథులము పరదేశంలో ఉన్నాం. చాలండి. ఇలా ఆలోచిందమ్మా. మా పూర్వీకులు, మా నాన్నగారు, మా తాతగారు, మా తాతగారు, వీళ్ళందరూ బట్టి చూస్తే వాళ్ళు ఎలాగైతే వెళ్ళిపోయారో మేము కూడా, నేను కూడా, మీరు కూడా ప్రభువా ఈ లోకంలో కానీ మీ సన్నిధానంలో కానీ మేము ఎవరమంట? అతిథులము పరదేశులము. అంటే ఈ దేశం, ఈ లోకం, ఇవి ఉన్నవి మావి కాదు, మాది వేరే దేశము. అతిథి అనగానే అర్థం ఏంటి చెప్పండి? గెస్ట్ అంటాం మనం. అంటే అతిథి అనగానే దర్శనం చేసేవాడికి వచ్చాడు అంతే. మన ఇంటికి దర్శనం కోసం వచ్చాడు మన ఇంటికి. మా ఇంటికి మీరు అతిథులండి అంటే మనం పెట్టింది తింటాడు, ఇచ్చింది త్రాగుతాడు, అన్నీ చూస్తాడు. మీ ఇల్లు బాగుందండి, మీ పెట్టిన భోజనం బాగుందండి, ఇంకేమంటారు నాయన? మీ ఇంట్లో వస్తువు అన్నీ చాలా బాగున్నాయండి, చూసి మీ ఇంట్లో వస్తువు అన్నీ బాగున్నాయండి, పట్టిపోతానండి అంటాడా? అతిథి అనగానే ఆతిథ్యం పొంది వెళ్ళిపోయేవాడు అంతే. ఇక్కడ ఈ లోకల్ ఉండేవాడు పట్టుకెళ్ళిపోయాడు కాదు మన ఇంటికి వచ్చి. అతిథి అనగానే చూసి వెళ్ళిపోయేవాడు.
అలాగే మనం కూడా ఈ లోకంలో ఆహారం కానీ వస్త్రాలు కానీ ఏమండి ఇవన్నీ కలిగి ఉన్నవన్నీ కూడా చూడటానికి వచ్చామంతే ఈ లోకంలోనికి. దేవుడు కలిగించిన ఈ లోకాన్ని చూసి ఏమంటే వెళ్ళిపోవటాను అంతే. అంటూ ఏమన్నా చూడండి, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము అనే మాట ఇక్కడ రాయబడిందండి. అది మా భూనివాస కాలం కూడా, మా ఆశకాలం కూడా అస్థిరము. ధనం ఒకటి అనుకుంటున్నామేమో అస్థిరం. ధనం ఒక్కటే అస్థిరం కాదట. దేవుడు చెప్పాడు, ధనము అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచొద్దు అంటే ఆ ధనమే కాదు బాబు అస్థిరము. ఏదంట? ఆ భూనివాస కాలం ఎంత? 60 బతుకుతావా? 70 బతుకుతావా? దీర్ఘాయువు పోనీ 100 ఏళ్ళు బతికేస్తావా? పోనీ బతికి అయినది కూడా స్థిరము కాదు అన్నాడంటే. మా భూ నివాస కాలము అంటలు తీసుకుంటే బాగుంది మాట. మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును చాలండి. స్థిరమైనది మనిషే కాదు. ఇంకా మనం కలిగి ఉన్నవి మనమే కావు. మరి దేరేందు నమ్మకం ఉంచాలి అప్పుడు? మరి వచ్చేయండి, తిమోతి రాసిన పత్రిక వచ్చేయండి. అస్థిరమైన ధనమయందు గర్వపడక, ఏమండి ఆశపడక, చూసారా? అస్థిరమైన ధనమయందు గర్వపడక, ఏమండి గర్వపడక, ఆశపడక, కలిగిన వాటితో తృప్తి కలిగి, మన కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఏం చేయాలంట? అది ఏమండి సుఖముగా అనుభవించుటకు, అదిగోండి సుఖముగా అనుభవించుటకు మనకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించు తిమోతి. సంఘస్థులకి ఏం చెప్తావంటే, నువ్వు క్రైస్తవులకి ఏం చెప్తావంటే నాయన ఈ సంగతి నువ్వు చెప్పు. ఎందుకంటే మన వాళ్ళు కూడా లోక విడిచిపెట్టి వచ్చేసారని చెప్తారు. మళ్ళీ చచ్చుకొచ్చి కూడా ఏం పాడతారంటే, నువ్వు ఉంటే చాలు యేసయ్యా, ఈ లోకం నాకు ఏమీ వద్దు అంటారు. మళ్ళీ బయటికి వెళ్ళి ఏమంటారు? అన్నీ నావే అంటారు మళ్ళీ వాళ్ళే. ఏమండి నువ్వు ఉంటే నాకు ఈ లోకంలో ఏమీ, నాకు ఒక పాట ఉంది కదండి దాని మీద, నువ్వు ఉంటే నాకు చాలు. ఇంకోటండి అది వేరే పాట, ఇంకో పాట ఉంది, నువ్వు తప్ప ఈ లోకం నాకు ఏమీ అక్కర్లేదు. అదే బాగుంది ఆ ఆట, ఆ పాటలో శరణం అదే కదమ్మా. నువ్వు ఉంటే నాకు ఈ లోకం ఏమీ అక్కర్లేదు. నీ భార్య నిలబెట్టగలవా దేవుడి కోసం? నీ భర్తలు నిలబెట్టగలవా? ఏనైనా నీకు ఉన్నవన్నీ వదిలిపెట్టగలవా? నీ భార్య వెళ్ళొద్దు అన్నదా, మిటికి వెళ్ళకుండా వీర్లేదే అన్నది, రాగలవా? ఆలోచించండి. నీ భర్త అన్నాడమ్మా, గడప దాటమంటే ఊరుకొని అన్నాడు అనుకోండి, వెళ్ళగలవా? మళ్ళీ వచ్చి పాట ఏం పాడదాం? నువ్వింటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే ఈ లోకం నాకేమీ అక్కర్లేదయ్యా. ఇవన్నీ అబద్ధాల పాటలు కదండి. ఇవన్నీ ఎంత ధైర్యంగా పడతారండి. మళ్ళీ మైకట్టుకుని గడప దాటగానే, స్టేజ్ దిగిపోగానే, చర్చిలో గడప దాటగానే ఏమంటారు చెప్పండి అమ్మా? ఉట్టిదే ఇవన్నీ. మీరు అప్పుడప్పుడు ఈ పాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటారండి. దేవుని ముందు చాలా నటిస్తున్నారు క్రైస్తవులు, చాలానండి. పిల్లరా, మరి ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే చెప్తున్నాడు, బాగుంది కదండి. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించు. ఇది ఒక ఆజ్ఞ ఇది అన్నాడు అంతే. మనం దీన్ని కూడా ఆజ్ఞగా తీసుకుందాం. 17వ వచనం అండి. ఏమండి 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు
సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అన్నాడు కదా అండి. దేవుని యందు నమ్మిక ఉంచటం అంటే అర్థం ఏంటి? మళ్ళీ అది కూడా చెప్పుకుందాం. దేవుని యందు నమ్మిక ఉంచుట అనే మాటకు అర్థం చెప్పుకుందామండి. నమ్మటం. పైన కూడా దేవుని యందు నమ్మిక ఉంచండి 17 వచనంలో అన్నాడు. 19 వచనంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచండి అన్నాడు ఆయన. ఏమండి, ఈ నమ్మకాన్ని గురించి 2వ దినవృత్తాంత గ్రంథం చూద్దామండి. 2వ దినవృత్తాంత గ్రంథము 'నమ్మిక ఉంచక' 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 32వ అధ్యాయము ఏనాయనా 8వ వచనాన్ని మనసు పెడదామండి. ఇక్కడ హిజ్కియా చెబుతున్న మాటలు చూడండి. దేవుని యందే నమ్మిక ఉంచమన్నాడు కదండి. ఆ దేవుని యందు నమ్మిక ఉంచడం ఎలాగో చెప్తాడు చూడండి. 7 ఎంత చదువుతారు? 8వ వచనం చదువుతున్నారు. మాంస జగత వాళ్ళందరూ అండర్లు తీసుకోండి. చాలా బాగుంది మాట. మాంస సంబంధమైన బాహువే, హ్యాండ్. చూసావా, నా బలం అంటాడు. ఏమండి, మనిషి బలం ఎక్కడ చూపిస్తారు చెప్పండి? చేతులు చూపిస్తారు. అలాగా బాహుబలం, చేతి బలం. మాంసయుక్తమైన బాహువే వాళ్ళకి అండ. ఏమంటే మనుషులకి ఏంటంటండి? బాహుబలం. మనుషులు కొంతమంది ఎలా గర్వపడతారంటేనండి, జనబలం, ధనబలం. ఈ రెండింటిని బట్టి గర్విష్ఠులు అయిపోతారండి, ఉప్పొంగిపోతారు. మనిషికి జనబలం అని ఉండాలంట, లేక ధనబలమైనా ఉండాలంట. జనబలం, ధనబలం. దేవుని బలం ఒక్కలేదండి. జనబలం, ధనబలం. వాళ్ళకైతే మాసుక్తమైనటువంటి జనబలం ఉంది. ఏమండి, ధనబలం ఉండొచ్చు. దావీదు మహారాజు ఏ బలం ఉంది? దేవుని బలం ఉంది. గొలియాతుకి ఏ బలం ఉంది? బాహుబలం ఉంది అతనికి. మాసుక్తమైన 7 అడుగుల అజానుభావుడు కదండి. మాసుక్తమైన దేహబలం ఉంది. కానీ దావీదుకి ఏ బలం ఉంది? చదవండి ఇప్పుడు. మాంసక్తమైన బాహుబలమే అతనికి అండ. మనకి ఆ మాట మనకు అన్న మాట చూడండి, అక్కడ ఉందా? అది మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మిక ఉంచిరి. ఎంత బాగుందండి. మనుషులైతే జనబలము, ధనబలము చేత ధైర్యంగా ఉంటారేమో, కానీ మనకైతే మన దేవుడైన యెహోవా సహాయమే మన బలం అన్నాడండి. అందుకే అస్థిరమైన ధనమయందు నమ్మక ఉంచొద్దు, మాంసయుక్తమైనటువంటి దేహమందు నమ్మిక ఉంచొద్దు, జనబలమయందు నా వెనక 100, నేను పిలిస్తే 100 మంది వస్తారంటారు చూసారండి. నా వెనక 100 మంది ఉన్నారా అని ఆ బలము కంటే
మన దేవుడు యెహోవా బలమే గొప్పది, ఆరియందు నమ్మిక ఉంచండి అన్నాడు ఆయన దేవుడు అన్నాడు. వచ్చండి తిమోతి రాసిన పత్రిక వచ్చాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాం మనం. అక్కడికి మళ్ళా ఎవరన్నా మళ్ళీ చదవండి. 18 వచ్చును, 18 వచ్చును, 17 వచ్చును. ఆఖరి మాట, మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. దావీదు మహారాజు కూడా దేవుని బలమయందు నమ్మిక ఉంచాడండి. ఆయన మాటల్లో చూద్దామా? కీర్తన గ్రంథము 32వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు వస్తాయి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప, నమ్మిక ఉంచువాని వానికి కృప ఆవరించి ఉన్నది. దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన కృప ఎప్పుడు ఆవహించి ఉంటుంది, సహాయంగా ఉంటుంది. అదేనండి దావీదు యొక్క బలం. దావీదుకున్న బలం అదే. ఒక క్రైస్తవురాలుగా క్రీస్తు నమ్మినటువంటి వాళ్ళుగా ఆయన మనకు ఆజ్ఞాపించుతున్నది ఏంటంటే, ఈ లోకంలో అస్థిరమైన దాని యందు నమ్మికించకుండా స్థిరమైనది అయినటువంటి దేవుని బలమయందు మాత్రమే నమ్మిక ఉంచండి ఈరోజు మనకి బోధిస్తుంది. నేనైనా తిమోతి రాసిన పత్రిక 18 18 చూడండి. ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచి వారు ఏం చేస్తారంట? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని అన్న మాట రాయబడిందండి. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. వాస్తవమైన జీవము ఎవరు? వాస్తవమైన జీవము. అవాస్తవమైన జీవం కొరకు సంపాదించుకోవటానికి, జీవాన్ని సంపాదించటానికి బ్రతికొండగా సంపాదించిన సంపద అంతా పెట్టి దేహంలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవటానికి సమస్తము ఖర్చు పెట్టేస్తున్నారండి. మళ్ళా సమస్తం మళ్ళీ ఎలా సంపాదించారో అలాగ హాస్పిటల్కి ఇచ్చేస్తున్నామండి. ఎలా సంపాదిస్తున్నామో అలాగ హాస్పిటల్కి ఇచ్చేస్తున్నాం. ఒకసారి మనసు పెట్టండి. వాస్తవమైన జీవము అది ఎవరంటే క్రీస్తు అండి. క్రీస్తు. చోత్ర మాట బైబిల్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఆ మాట లూకా సువార్త 12వ అధ్యాయము 33, 34లో ఉంటుంది. చూడండి ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము. ఏనాయనా? మీకు కలిగిన వాటిని అమ్మేసి ధర్మము చేయండి. ఎవరికి బాబు ధర్మం? బీదలకా? చాలామంది అనుకుంటారండి బీదలకని. నో, యేసుప్రభు చెప్పలేదండి. యేసుప్రభు చెప్పాడండి, అది కూడా చెప్పాడు, బీదలకు ఇవ్వండి అని. బీదలకు ఇమ్మన్నాడు. ఏ బీదలకు తెలుసా అండి? ఏ బీదలకు తెలుసా చెప్పండి. మీరు మీకు ఉన్న నాలెడ్జ్ విన్న వాక్యాన్ని బట్టి చెప్పండి. వాక్యమును తెలియని వారు బీదలు. నెక్స్ట్, రక్షణ పొందిన వారు బీదలు. రెండు రైటే. ఇంకో బీదలు చెప్తారు, జాగ్రత్త వినండి. ఒకవేళ మనం ఉన్న వాటిని అమ్మేసి మరి రోడ్డు మీదకి వెళ్ళిపోయి బీదలకు కనికరించి ఒకవేళ దాన ధర్మాలు మనం బాగా చేస్తే ఉన్న వాటిని కూడా అమ్మేసి ఇచ్చేస్తున్నాం అనుకోండి, ఆ సహాయం కానీ ఆ బీదలను కనికరించడం కానీ దానివల్ల మీకు వచ్చి
మనకొచ్చే ఉపకారం కానీ పుణ్యం కానీ ఏది లేదని చెప్తాను నేను బైబిల్ ప్రకారంగా. బాగా వినాలి మీరు. బైబిల్ లాంగ్వేజు, దేవుడు చెప్పిన ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, ఆయన మనసుతో ఆలోచించండి. లోక మనసుతో ఆలోచిస్తే, లోకంలో ఉన్న వాళ్ళ భావాలతో ఆలోచిస్తే దేవునికి సరిపోదండి, దేవుని ఆలోచన సరిపోదండి. అందుకే లోకాలోచనలు దేవుని ఆలోచన వంటివి కావు, దేవుని ఆలోచనలు లోకం లాంటివి కావు, మర్చిపోకండి. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటోని, మీకు కలిగిన వాటిని నమ్మి బేదలకు ఇవ్వండి అని చూసారండి. రెండు మూడు రకాలు. ఒకటి ఏంటంటే, మనకు ఉన్న వాటిని అమ్మి ముందు సువార్త ప్రకటించటానికి ఇవ్వటం. బర్నబా కలిగిన వాటిని అమ్మి తిరిగిచ్చి చెప్పండి. అపోస్తులు, మళ్ళీ చెప్పాలి, బైబిల్ లాంగ్వేజ్ చెప్పాలి. అపోస్తులు బహు బలముగా క్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకటించుటకు సహకరించరి అని ఉంటుంది బైబిల్లో. బైబిల్ చదవాలి మీరు, అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది. ఆయన యొక్క పునరుత్థానమును గూర్చి ఎలా రాయబడింది, బహు బలముగా ప్రకటించుటకు తమ చరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. ముందు కలిగిన వాటిని అమ్మి దేనికి ఇచ్చారంటే సువార్త ప్రకటించడానికి ఇచ్చారు. అనుమానం అయితే చదివిస్తాను, తెలుసు కదా మీకు అందరికీ. రైట్, నమ్మండి. ఇక నా మాట నమ్మండి, బైబిల్ చెప్పాను. ఇక రెండోది చెప్పమంటారా, ఇంకా సహాయం ఎవరు చేయమనంటే సంఘములో ఉన్న బేదలకు సహాయం చేయండి అంటాడు. అది వాళ్ళ బేదలో. ఏ బేదలో? రక్షించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత సంఘంలో పాపం తిండి లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఇవ్వండి, అంతేగాని రోడ్డు మీద పడుకున్న వాళ్ళు కాదు ఇవ్వటం పట్టుకెళ్ళి. బైబిల్ ఏమిటంటే విశ్వాస గృహమునకు, చదవాలి మీకు చెప్పాలి మీరు, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయండి. అలా చూస్తారేంటండి, బైబిల్ చదవండి. ఎక్కడ ఉందండి ఆ మాట? కొలసీ పత్రిక 6వ అధ్యాయము. ఎలాంటి పొద్దున్న పెట్టినా నిద్ర వచ్చేద్ది, మధ్యాహ్నం పెట్టినా నిద్ర వచ్చేద్ది, సాయంకాలం పెట్టినా నిద్ర వచ్చేద్ది. ఎలాగంకా? అందుకే మందమతులారా మేలుకోరండి, మందమతులారా మేలుకోరండి. కొలసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ అనుకుంటాను చూడండి, గలతీ 6:10. విశ్వాస గృహమునకు 6:10, గలతీ పత్రిక 6:10. కావున మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడల, మరి ప్రాముఖ్యంగా విశ్వాస గృహం అంటే ఏంటది? విశ్వాసుల గృహం ఏది? సంఘం. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయండి బాబు అన్నాడు. అది రక్షించబడిన తర్వాత రక్షణ పొందిన వారిలో బెదలైన వారిని కనికరించండి అన్నాడు ఆయన, యేసుప్రభు వారు. ఇంకా చెప్పంటారా, యెరూషలేము సంఘంలో బీదలు ఉన్నారంట. ఆ బీదలకు మీరు సహాయం చేశారు. మొన్న చెప్పాను, మనం ఒక పాటలో చెప్పుకున్నాం మనం, గుర్తుందా ఎవరికైనా? అక్కయ్య, మాసిదోనియా సంఘాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమన్నారు? మీరు యెరూషలేములో ఉన్న బీదలకు కూడా సహాయం చేయడం, కొంత సంతా వేయడానికి ఇష్టపడ్డారంట. వింటున్నారా? యెరూషలేము సంఘంలో ఉన్న బీదలకు మీరు కొంత సంతా వేయుటకు సిద్ధపడ్డారు. కనుక క్రైస్తవ సహాయం ఎవరికి ఇవ్వాలి తెలుసండి? ఒకటి సువార్త పరినిమిత్తము, ఆ సువార్తలు రక్షణ పొందిన వారు బీదల నిమిత్తము మన సహాయం చేయాలి. కానీ దేవుని సొమ్మును అట్టుకెళ్ళి చేసావు రైటే అనుకుందాం, కొంచెంసేపు చనిపోయాడు, ఎక్కడ పోతాడు?
నరకానికి పోతాడు వాడు. బాప్తిజం పొందకుండా, దేవుని నమ్మకుండా, యేసుప్రభువుని విశ్వసించకుండా ఎన్ని పెడితే ఏంటి శరీరానికి? మీరు తర్వాత ఆత్మను కాపాడలేని మీ సహాయము, శరీరాన్ని ఎలాగ బతికించలేరు మీరు. డాక్టర్ పని కూడా కాదు అది. దేహాన్ని బతికించలేము మనము. అన్నం పెట్టో, వైద్యం చేయించో, మందులు ఇచ్చో, ఆపరేషన్ డబ్బులు ఇచ్చో, ఎంత డబ్బు ఇచ్చి దేహాన్ని, ప్రాణాన్ని కాపాడలేను నీవు. ఆత్మని నరకను తప్పించలేని మనము దేహానికి ఎన్ని పెట్టినా వ్యర్థం అన్నాడు యేసుప్రభువు వారు. బైబిల్లో క్రైస్తవులకున్న నీతి ఏంటంటే, క్రైస్తవ సంఘాన్ని బ్రతికించటం, క్రైస్తవ సంఘాన్ని విస్తరింపచేయటం, అందులో ఉన్న బీదలను ఆదుకోవటం. మంచి ఒక అలవాటు నేర్పిస్తాను, నేర్చుకోండి. ఒకవేళ మన సంఘంలో ఎవరైనా కానీ కోవిడ్తో మరణాపాయంలో ఉన్నారనుకోండి, మనంతా సొంత పోసి ఆ గృహానికి ఇద్దాం. చెప్పండి, అయ్యా మన సంఘంలో వాళ్ళ ఇంట్లో బీదవాళ్ళండి, ముందుకు కూడా డబ్బులు లేవండి, మన తలకు మన సంఘం నుంచి సంతా పోజేసి మన సంఘ సభ్యుడైనటువంటి, మన సంఘ విశ్వాసరాలైనటువంటి ఆమెకు అతనికి సహాయం చేద్దాం. అది దేవుడిని మెచ్చుకుంటాడు. అంతేగాని ఊరి మీద పట్టుకెళ్ళిపోయి ఆ ఊరి మీద వెళ్ళేది ముందు సువార్త పంపించండి. గ్రామాలకు, మండలాలకు, వీధులకు, ఇంటింటికి ముందు సువార్త పంచండి. ఆ సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. ఆ సహాయంలో, సువార్త ప్రకటనలో రక్షించబడిన వారు ఎవరైనా బేదలు ఉంటే ఆ బేద వారికి సహాయం చేయండి. ఇది బైబిల్ నీతి, ఇది బైబిల్ ధర్మం. ఏమండి, ఇది నిజం. చదవండి మళ్ళీ బైబిల్. లోక సువార్త 12వ అధ్యాయము 33, మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మం చేయండి. ధర్మము చేయండి, ధర్మము చేయండి. ఎవరికి ధర్మం చేశారు చూస్తారా మీరు? మళ్ళీ రండి ఇక్కడికి, అండి ముగిస్తున్నాను. కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక బీదలో చూడండి, బీదవారికి ఇచ్చారంటే అసలు బీదలకు ఇవ్వాలి. ఈ బీదవాళ్ళు మళ్ళీ ఇంకొక ఇతను చూడండి, కొరింథీ సంఘంలో ఉండే బీదలే, వాళ్ళ బీదలన్న చూడండి, బీదలకి ఇవ్వట్లేదు. ఏ బీదలకి ఏ బీదలు ఏ బీదలకు ఇచ్చారు చూడండి. ఏరైనా 2వ వచనం, 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా వారు బహు శ్రమల వలన ప్రశ్నింపబడగా అత్యధికముగా సంతోషించిన, మరియు వారు నిరుపేదలైనను. అసలే నిరుపేదలు వీళ్ళు. ఈ పేదలకి ఇంకోళ్ళు వచ్చి ఇవ్వాలి కదా. ఎల్ల చేస్తారు చూడండి. ఇప్పుడు వారు నిరుపేదలైనను వారి యొక్క దతుత్వము బహుగా విస్తరించింది. ఏమండి, ఈ కృప విషయంలోనూ 4వ వచనం, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొంచు ఆ నిరుపేదలైన వారు సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమ్మంతట తాము ఈ బీదలు సువార్త ప్రకటన కొరకు బీదలకు ఇచ్చారంట. ఎంత బాగుంది చూసారండి. ఈ అర్థాలు ఎవరు చెప్పలేదండి ఇంతవరకును. ముందు సంఘంలో ఉన్న బీదలను ఆదుకోరండి. సంఘంలో ఉన్న వారందరూ కలిసి రక్షణ లేని దరిద్రులైన బీదవారైన రక్షణ లేని బీదవారిని కూడా, రక్షణ లేని బీదవారిని, రక్షణ లేని దరిద్రులను, రక్షణ లేని మధ్యతరగతి కుటుంబాలను స్వార్థ ద్వారా మీరు ఆదుకోరండి ముందు. తర్వాత సంఘాలకు వచ్చిన తర్వాత వాళ్ళ పేదవాళ్ళు అయితే ఎవరికి సహాయం చేయండి.
ఇదండి దేవుని యొక్క సువార్త ప్రకటనలో ఉన్నటువంటి గొప్ప దేవుని యొక్క ఉద్దేశము. తర్వాత వారు ఔదార్యము అంట చూడండి, అక్కడ ఔదార్యము ఎక్కడుంది ఆయన? ఇందులో ఉంటుంది. వారి ఔదార్యము 15 వచ్చినమ్మా, ఇందులో ఉంటుంది, కొరింథీ పత్రికలో ఉంటుందండి. తొమ్మిది 5 చూడండి, 9:5 ధర్మము చేయండి చూసారా, ఆ ధర్మకు చెప్పు చూడండి 5వ వచనంలోని 2 లోగడిచ్చిద్దామని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా కాకుండా ధారాళంగా ఇవ్వండి. ధర్మం అంటే ఏంటంటే ఇచ్చేది. ఔదార్యం అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఔదార్యం అంటే అర్థం ఏంటంటే సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చేదాన్ని ఔదార్యము. రండి లోకసువార్త 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం, 9:11 ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా, అంటే మీ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చి ఇవ్వటం ద్వారా ఇచ్చి మా ద్వారా సువార్త ప్రకటిస్తున్న మా ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లించబడును. ఎలా? ఈ సేవను గూర్చి పరిశుద్ధుల యొక్క అక్కరలు తీర్చుటలో సహాయము చేసేది. ఏ పేదవారు చెప్పండి సహాయం? పరిశుద్ధుల యొక్క అక్కరలు తీర్చారు. ఏమండి? సువార్త ప్రకటించడానికి గొప్ప ఔదార్యం కలిగి ఇచ్చారు. ఆ అర్థం ఉండదు. అది అనేకులు దేవుని పిల్లలరా, లోకసువార్త 12వ అధ్యాయము 33వ వచనం చూడండి. కలిగిన వాటిని అడిగి అమ్మి చరస్తులు అమ్మి బర్నబా భూమి కలిగిన కూడా అమ్మి సువార్త ప్రకటన కొరకు ధర్మం చేశాడు ముందు. తర్వాత ఏనైనా ఇంకో మాట ఉంటుందండి. వారు అది వారు పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. కలిగిన వాటిని అమ్మేసి ఇచ్చేసి ఎక్కడ ఏమి సంపాదించుకోమని చెప్పండి. ఇప్పుడు పరలోకమందు నాశనమైన ధనాన్ని, అస్థిరమైన ధనాన్ని ఖర్చు పెట్టి ఇచ్చేసి అక్షయమైన ధనాన్ని సంపాదించుకోనండి అన్నాడు. పిల్లరా, చివరిగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. ఔదార్యం అంటే అర్థం ఏంటంటే ఇవ్వగలిగిన దానికంటే మరి ఎక్కువగా ఇచ్చుట అని అర్థం అండి. సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యము అని అర్థం. దాని అర్థం ఏమండి? సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ తరములో ఇతరులకు పాలిచ్చిన వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించండి. సత్క్రియలు అనే ధనాన్ని గురించి చూసి ముగిందాం. సత్క్రియలు అనే ధనం, క్రియలే ధనం అండి, ధనమే. ఆ ధనం భూలోక సంబంధమైనది కాదు. సత్క్రియల వల్ల వచ్చే ధనం భూలోక సంబంధమైనది కాదు. సత్క్రియలు, వాక్య సంబంధం క్రియల వలన వచ్చే ధనం, ఆ ధనం వలన వచ్చే, ఆ ధర్మం వల్ల వచ్చే ఫలం
ఈ లోక సంబంధమైనది కాదు. అది ఎక్కడదంటే పరలోక సంబంధమైనది. అయితే ప్రియులరా, సత్క్రియలు అనే ధనం ఏంటి? ఎవరు చెప్తారా? ధనాలు చాలా ధనాలు ఉన్నాయి, రకరకాల ధనాలు ఉన్నాయి, కానీ సత్క్రియల ధనం ఏమో అదేంటది? ధనములో చాలా రకరకాల ధనాలు ఉన్నాయి. ఎవరైనా పేర్లు చెప్తారా? వీటి పేర్లు ఎవరన్నా? సత్క్రియలు, వాటిల్లో సత్క్రియలు అనే ధనం ఏంటో మా చెప్దామండి, చూద్దాం. బైబిల్ చెప్పాలండి. నేను పలికే ప్రతి మాట బైబిల్ ప్రకారంగా ఉంటుంది. నేను చెప్పే ప్రతి వాక్యము బైబిల్ ప్రకారంగా ఉంటుంది. దాన్ని బట్టి మనము సరి చేసుకుంటూ ఉండాలి. మనం నిజమే తండ్రి, నిజమే. సత్క్రియలు అనే ధనాన్ని గురించి ఆలోచిస్తే ప్రియులరా, అదేంటో ఒక మంచి పదాన్ని చూద్దాం. బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దామండి. అందరూ తీయండి. మొదటి దినము నుండి ఇటువరకు సువార్త విషయములో వింటున్నారా? పౌలు గారు సేవ చేస్తూ ఉన్నారు. ఏ రోజు నుంచి అయితే ఎఫెసులో ప్రారంభించారో సేవ అయినా, ఆ రోజు నుంచి కూడా ఈ ఆయన ప్రకటించే సువార్తలో మీరు నాతో పాలివారైనట్టు చూచాడు. ఈ సత్క్రియను అదేంటండి, మళ్ళీ చదువుతా. ఇదివరకు సువార్త విషయములో దాన ధర్మాల విషయంలో కాదండి, దాన ధర్మాల విషయంలో కాదు. ఏమండి? సువార్త విషయములో మీరు నాతో నాతో అంటే ఎవరు? పౌలు గారు చేస్తున్న సువార్త పరిచర్యలో ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేశారంట? పాలివారిని చూచి మీలో ఈ మంచి పని, వాక్య సంబంధమైన క్రియ, సత్య సంబంధమైన క్రియ, వాస్తవ జీవం కొరకు చేస్తున్నటువంటి మంచి పని, వాస్తవ జీవం సంపాదించుకున్నట్టుకు చేస్తున్న మంచి పని, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసు రెండవ రాకడ వరకు కూడా, లేక బ్రతుకున్నంత వరకు, యేసు రెండవ రాకడ వరకు కొనసాగించాలి. అలా చేస్తారు నమ్ముచున్నాను అన్నాడు పౌలు గారు. సువార్త విషయములు పాలివగస్తవటమే సత్క్రియ. అది మంచి పని. అందులో ఆ సత్క్రియలో చేస్తున్నప్పుడు, ఆ సత్క్రియలు చేస్తున్నప్పుడు వస్తున్న ధనం చూసారండి, అది పరలోక ధనం. ఉన్న వాటిని అమ్మారు, కలిగి ఉన్న వాటిని ఇచ్చారు, కలిగి ఉన్న వాటి దగ్గర సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు. అలా సత్క్రియలు చేస్తూ సువార్త విషయంలో సహకారులై సువార్త ప్రకటనలో సాగిపోతున్నప్పుడు ఒక మంచి ధనాన్ని సంపాదించుకున్నట. ఆ ధనం ఏంటంట? వాస్తవమైన జీవం, పరలోకం, నిత్య జీవం, అక్షయ దేహం సంపాదించుకున్నారంటండి. దేవుని పిల్లరా, సిద్ధపడుతున్నాం మనం. నవంబర్ నెలకి సిద్ధపడుతున్నాం. కొంత మంచి పని చేయటానికి, ఒక సత్క్రియ చేయడానికి సిద్ధపడుతున్నాం. సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతున్నాం. బయటికి వెళ్తే ఏమొస్తుందో భయపడుతున్నాం. ఇంటింటికి వెళ్తే ఏమొస్తుందో భయపడుతున్నాం. కాబట్టి మనమే పిలుస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజల్ని ఈ సత్క్రియని ధనము సంపాదించుకున్న వారుగా, ఔదార్యం కలిగిన వారుగా, ఇవన్నీ ఎందుకంటే వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తాన్ని. ప్రియులారా, బాగా వినండి. సువార్త విషయములు చివరిగా అద్భుతంగా ఉంటుంది కొసమెరుపు. సువార్త విషయములో సహకరించేవారు, సత్క్రియలు చేసేవారికి ఏం జరుగుతుందో
మరి చెప్పొచ్చు చెప్పకూడదు. దీన్ని కనుక అవకాశం తీసుకొని ఒకవేళ పొరపాట్లు చేస్తారేమో అని భయమేస్తుంది. అలా తీసుకోవద్దు. పొరపాటు చేయటానికి, పాపము చేయటానికి తీసుకోవద్దు అని, మంచి క్రియ చేయటానికే ఈ మాటల్ని అర్థాన్ని తీసుకోవాలని చెబుతూ తీతు పత్రిక 2:14 చూడండి. ఇప్పుడు మీరు పర్వాలేదులే, తప్పు చేసి క్షమిస్తాడులే అని కాంప్రమైజ్ అవ్వకుండా ఒక్కసారి మాట చదవండి. పిలుపు పత్రిక ఏం చెప్పారమ్మా? తీతు పత్రిక 2:14 యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు, పాప విమోచన కలిగించాడు. సత్క్రియలు, వాక్య సంబంధ క్రియలు చెప్పారు కదండి. సువార్తలో పాలువారు అవటమే సత్క్రియ. కలిగిన వాటిని ఎమ్మి సువార్త సేవ చేయించటమే సత్క్రియ. సత్క్రియలు యందు ఆసక్తి గలవారు వీళ్ళెవరో. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారు వీళ్ళెవరు అంటే సువార్త పరులు, సహకారులై ఉన్నవారు. అలాంటి వారి కోసమేనంట. అలాంటి వారి కోసం ఆయన పవిత్రపరుచుకొని, మనలను అలాంటి వారిని పవిత్రపరుచుకొని సొత్తుగా చేసుకున్నాడట. తను తానే మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడట? మనలను పవిత్రపరచటానికి. తన రక్తము చేత పవిత్రపరిచి, అంటే చేస్తున్న పాపాలన్నీ కడిగేస్తూ పవిత్రపరుచుకుంటూ తన సొత్తుగా చేసుకోవటానికి ఆయన అప్పగించుకున్నాడంట. అలాంటి ఎవరిని పవిత్రపరుస్తారంటే సత్క్రియలు ఎవరైతే చేస్తూ ఉంటారో, సత్క్రియలు చేస్తున్న వారిని ఈయన పవిత్రపరుస్తూ ఉంటాడంట. చూడండి బాగా, సత్క్రియలు చేస్తున్న వారిని పవిత్రపరుస్తూ ఉంటాడంట. చిన్న పొరపాట్లు చేశారు అనుకోండి, అబద్ధం ఆడారు, ప్రభువారు క్షమిస్తా అంటారు. ఎందుకంటే సత్క్రియ విషయంలో ఏమయ్యావు? సహకారుడు అయ్యావు. దావీదు మహారాజు పొరపాటు చేస్తాడండి. ఏంటి పొరపాటు అంటే, దేవాలయానికి వచ్చేసి ఆకలిస్తుంది పాపం. ప్రభు అక్కడ ఆయన ఆజ్ఞాపించినటువంటి సెముకు రొట్టెలు ఉంటాయి, అక్కడ 12 రొట్టెలు ఉంటాయి. ఎవరు తినాలంటే యాజకులు తినాలి. వాళ్ళే అక్కడికి వెళ్ళేది యాజకులే, వారి ఆహారం అది. కానీ వచ్చేసి తినేస్తాడు ఆయన. ఆలోచించండి ఇవి. చివరికి ఆయన్ని అన్నీ క్షమించాడు. ఆయన్ని ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకని చెప్పండి? సత్క్రియలయందు ఆశ కలిగిన వాడిని, దావీదు మహారాజుని దేవుడు ఏం చేసి చెప్పండి? పవిత్రపరిచి. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. సత్క్రియలు అర్థమైంది మీకు? సువార్త పనిలో సహకారులు ఉండటమే సత్క్రియ. వాటి యందు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో అలాంటి వారి కోసరము ఆయన అప్పగించుకున్నాడు. వాళ్ళని పవిత్రపరుస్తున్నాడు అంటండి. ఆయన కడిగేస్తున్నాడు. ఎవరిని చెప్పండి? సత్క్రియలు ఆశ కలిగిన వారిని. అలాగన్నాను కానీ అలా మీకు ఇంకో రకంగా అర్థం చేసుకుని, పాపం చేసి బలర్పిస్తే ఎలాగైతే పోతుందో మనం డబ్బు ఇచ్చేద్దామండి, పాపం చేద్దామండి. సందాకు 10,000 ఇచ్చేస్తాం అనుకోండి, మా పాపాలన్నీ పోతాయి. అలాగా అనుకోకుండా సుమా. అందుకే అది మరొక రకంగా అర్థం చేసుకోకూడదని చెప్తున్నాను. చిన్న మనుషులు మనం ఎక్కడో పడిపోవచ్చు. ఏమండి? ఒక అబద్ధ సాక్ష్యం పడకొచ్చు. నువ్వు ఎక్కడన్నా నీ స్వార్థం కోసం, నీ సులభం కోసం అబద్ధ సాక్ష్యం చెప్పొచ్చు. ఒక అబద్ధ మాటలో మాట్లాడచ్చు. అలాంటి వాటి నుండి దేవుడు నిన్ను పవిత్రపరుస్తుంటాడట.
దేవుని యొక్క సేవలు ఎప్పుడైతే వెళ్ళిపోతుంటామో మనం అలా వెళ్ళిపోతున్నప్పుడు అయ్యా కూడా చేయాలనిపిస్తుందండి. అనిపించదు, చెప్తున్నాను బైబిల్ ప్రకారంగా. సత్క్రియలు యందు ఆశ కలిగిన వారిని ఆయన పవిత్ర పరుస్తుంటాడంట. అలాగ అప్పుడు సొత్తుగా చేసుకుంటాడట. అందుకోసమే నన్ను నేను అర్పించుకున్నాను మీకోసమే. మంచి పనులు ఎవరైతే చేస్తారో, సువార్త పనులు ఎవరైతే సహకరిస్తారో అలాంటి వాసుకు నేను అర్పించుకున్నానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియరా, సత్క్రియలు చేయటానికి ముందుగా నిర్ణయించబడ్డాము. ఆ సత్క్రియ సువార్త పనులు సహకరించటం, వాస్తవం జీవం సంపాదించుకునుట. కాబట్టి దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ఆ సువార్త పనులు ఒక పనివాడిగా పాలి భాగస్తులుగా మనందరం వాడుకొని అనేక మంది సువార్త ప్రకటించటంలో, సత్క్రియలు చేయటంలో బీదలైన వారు ఎవరంటే చెప్పండి. ఒకటి, లోకంలో బీదలయ్యుండి వాక్యం తెలియనివాడు బీదవాడు. రెండు, లోకంలో దరిద్రుడయ్యుండి దరిద్రుడయ్యుండి కూడా వాక్యం తెలియని ఆత్మ లేనివాడు, ఆత్మను రక్షించుకోలేనివాడు బీదవాడు. పేదవాడి ఇండు కూడా ఆత్మను రక్షించలేనివాడు కూడా బీదవాడే. ఆ ఇద్దరి బీదవాళ్ళకి వాక్యమని సువార్త ప్రకటించటానికి మనం సహకరించి వాళ్ళు రక్షించటం, అది కలిగిన వాటిని నమ్మి ఇవ్వటం. ఇంకా రెండోది, అలా రక్షించబడిన దరిద్రుడైన వాడిలో రక్షించబడి వచ్చినవాడు కానీ, బీదవాడైన వాడిలోంచి రక్షించబడి వచ్చినవాడు కానీ సంఘంలోనికి, అలా వచ్చిన వాళ్ళ ఇద్దరి బీదల్లో దరిద్రుడుగా ఉన్నవాడు ఈ బీదవాడికి సాయం చేయాలి. చూసారండి ఎలాగుందో? ఇదండి వాస్తవం. సంఘంలో ఒక ధనికుడు రక్షించబడి బాప్తిసం పొంది వచ్చి కూర్చున్నాడు. ఒక కడిగి బీదవాడు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, సంఘంలో కూర్చున్నాడు. వీడు అన్నీ కలిగి ఉన్నాడు, ఇతరులు ఏమీ లేదు. నీ సహోదరుడికి లేమి కలుగుట చూచి నువ్వు సహాయం చెయ్యాలి అన్నాడు. సంఘంలో బీదలకు ఉన్నవారు సహాయం చేయటమే బీదలకు సహాయం చేయటం. సంఘస్థులందరూ కలిసి లోకలు బయట ఉన్నవారు, సంఘానికి బయట ఉన్న వారికి సువార్త ప్రకటించటంలో మన సహకారాన్ని సువార్త కొరకు అందించాలి తప్ప వాళ్ళకి ధర్మం చేయటం కాదు. మర్చిపోకండి, ఇది మంచి దేవుడు చెప్పినటువంటి సంకల్పం. అది సంఘ సేవ మానేసి సంఘంలో ఇస్తే సంఘం లేకోకుండా ఒరే బీదవాళ్ళకి చెప్తే బాగుంటుందిరా, సంఘంలో ఎందుకురా, 10 మందికి వండేయండి, 10 మంది పెట్టేయండి, 10 మందికి ఇచ్చేయండి, అగా నువ్వు వెళ్ళిపోకండి. నీ సహాయము అస్సలు దేవుని సముఖమునకు నీ ధర్మం ఎప్పుడు చేరదాం. నిజంగా చెప్తున్నాను, కొర్నేలు గనక తమ ధర్మాలు ధర్మం చేశాడంటే మళ్ళా తన ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరైతే ఇతని వల్ల సహకారం పొందారో ఆ బీదలందరినీ పిలుచుంటాడు. ఒకవేళ వాకి చెప్పించడానికి, ఒరేయ్ నేను సహాయం చేసి కదా, నా వాకి చెప్పిస్తాను రా అని పిలుచుంటాడు. మళ్ళీని తప్పకుండా వింటాడు. వినే ఉంటారు వాళ్ళ అప్పుడు ఆ రోజుల్లో. పిల్లరా, మంచి సంగతులు దేవుడు ఇవాళ బయలుపరిచాడు. నిజం. మా సంఘంలో ఎవరైనా భేదవాళ్ళు ఉంటే చెప్పండి, మనంతా కలిసి సహాయం చేద్దాం. మనమంతా కలిసి సువార్త లేని వారికి అందిద్దాం. మన సహకారాన్ని సువార్త కొరకు అర్పిద్దాం. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.